నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మధ్యమ నికాయలోని మహాసింహనాద సూత్రం గురించి చెప్పుకుందాం. ఇందులో భగవానుడు తన దశ బలాలను, ఇంకా 4 వైశ్వర్యాలను, ఇంకా ఇతర గొప్ప లక్షణాల గురించి వివరించి వీటి వల్లనే తాను సింహంలా సభల్లో గర్జిస్తానని బుద్ధుడు ఇందులో తెలియజేశాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు వైశాలికి పశ్చిమంగా నగరం బయట వనఖండంలో ఉంటున్నాడు. అప్పటికి సునకత్త అనే లిచ్చవి పుత్రుడు, అంటే అతని పేరు సునకత్త. లిచ్చవి అనేది ఒక ఏరియా పేరు అని చెప్పవచ్చు. ఒక రాజ్యం పేరు లిచ్చవి కుమారుడు అని పిలుస్తారు కొన్ని చోట్ల. లిచ్చవి పుత్రుడు సునకత్తుడు ఈ ధమ్మ వినయం నుండి బయటికి పోయి ఎక్కువ కాలం కాలేదు. అతడు వైశాలి పరిషత్తులో ఇలా అన్నాడు. ఏమని? శ్రమణ గౌతమునికి ఉత్తర మనుష్య ధర్మం అలమరియ జ్ఞాన దర్శనం లేదు. ఉత్తర మనుష్య ధర్మం అంటే మార్గఫలాలు, ఇంకా బోధి జ్ఞానం, ఇవన్నీ కూడా ఉత్తర మనుష్య ధర్మం అని చెప్పవచ్చు. అలమరియ జ్ఞాన దర్శనం, ఇవి కూడా సైకిక్ పవర్స్, ఇంకా జ్ఞానాన్ని అంటే నిబ్బానాన్ని పొందే జ్ఞానం. అతడు తర్కాన్ని బట్టి, విచారాన్ని బట్టి తనకు తోచిన దాన్ని ఉపదేశిస్తాడు. ఆయన బోధించే ధమ్మాన్ని అనుసరిస్తే దుఃఖం నశిస్తుంది. అప్పుడు సారిపుత్రుడు పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని, పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం వైశాలిలో ప్రవేశించాడు. శ్రమణ గౌతమునికి ఉత్తర మనుష్య ధర్మం అలమరియ జ్ఞాన దర్శనం లేదు. అతడు తర్కాన్ని బట్టి, విచారాన్ని బట్టి తనకు తోచిన దాన్ని ఉపదేశిస్తాడు. ఆయన బోధించే ధమ్మాన్ని అనుసరిస్తే దుఃఖం నశిస్తుంది అని సునకత్త లిచ్చవి పుత్రుడు అన్న మాటలను సారిపుత్రుడు విన్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు భిక్ష కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సారిపుత్రుడు భగవానుడితో ఇట్లా అన్నాడు: బంతే, సునకత్త లిచ్చవి పుత్రుడు ఈ మధ్యనే ఈ ధమ్మ వినయం నుండి బయటికి పోయాడు కదా. అతడు వైశాలి పరిషత్తులో ఇలా అంటున్నాడు: శ్రమణ గౌతమునికి ఉత్తర మనుష్య ధర్మం అలమరియ జ్ఞాన దర్శనం లేదు. అతడు తర్కాన్ని బట్టి, విచారాన్ని బట్టి తనకు తోచిన దాన్ని ఉపదేశిస్తాడు. ఆయన బోధించే ధమ్మాన్ని అనుసరిస్తే దుఃఖం నశిస్తుంది అని. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు: సారిపుత్ర, ఆ పనికి మాలిన సునకత్తుడు క్రోధి, అంటే కోపంతో ఉన్నవాడు. క్రోధి కావడం వల్లనే అలా అన్నాడు. సారిపుత్ర, నేను తథాగతుని గురించి చెడుగా మాట్లాడతాను అనుకున్నప్పటికీ సునకత్తుడు మంచిగానే మాట్లాడినాడు. అతడు తథాగతుని గురించి మంచిగా మాట్లాడాలనుకుంటే ఇంత మాత్రం చెప్పి ఉండవలసింది. ఏంటంటే, ఆయన బోధించే ధమ్మాన్ని అనుసరిస్తే దుఃఖం నశిస్తుంది అని చెప్పి ఉండాల్సింది అని భగవానుడు చెప్తాడు. సారిపుత్ర, ఆ పనికి మాలిన సునకత్తుడు ధర్మానుసారంగా నా గురించి భగవానుడు అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను నిగ్రహించే సారథి, దేవ మానవులకు గురువు బుద్ధ భగవానుడు అని ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. సారిపుత్ర, ఆ పనికి మాలిన సునకత్తుడు ధర్మానుసారంగా నా గురించి భగవానుడు ఒక్కడే ఉండి అనేకులై ఉండి ఒక్కడవుతాడు, ప్రత్యక్షమవుతాడు, అదృశ్యమవుతాడు, గోడ అవతలికి, ప్రాకారం అవతలికి, పర్వతం అవతలికి, ఆకాశంలో పోయినట్లుగా నిరాటంకంగా పోతాడు. నీటిలో మునిగి తేలునట్లుగా భూమిలో మునిగి తేలుతాడు. భూమి మీద నడిచినట్లుగా
నీటిలో మునిగిపోకుండా నడుస్తాడు. పక్షిలా ఆకాశంలో ఆసనం వేసుకొని కూర్చుంటాడు. అంత గొప్ప సూర్యచంద్రులను చేతితో స్పర్శిస్తాడు, మర్దిస్తాడు. శరీరంతో బ్రహ్మలోకం వరకు వశం చేసుకుంటాడు. ఇటువంటి అనేక ఇద్దులు అంటే సైకిక్ పవర్స్, సిద్ధులు ఆయనకు ఉన్నాయని ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. అంటే బుద్ధాకి సైకిక్ పవర్స్ చాలా ఉంటాయి. సారిపుత్ర, ఆ పనికిమాలిన సునకతుడు ధర్మానుసారంగా నా గురించి భగవానుడు మానవ రేత్రాన్ని అతిక్రమించిన విశుద్ధమైన దివ్య శ్రోతధాతువుతో దివ్యమైన మానుషమైన దూరంలో కల దగ్గరలో కల 2 రకాల శబ్దాలను వింటాడు అని ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. అంటే ఇక్కడ తథాగతుడికి ఉన్న బలాల గురించి చెప్తూ ఉన్నాడు భగవానుడు. తథాగతుడు అంటే బుద్ధుడే. అంటే బుద్ధుడు తన గురించి తాను చెప్పుకునేటప్పుడు తథాగతుడు అనే పేరు తీసుకొని వస్తాడు. అయితే తథాగతుడు దివ్య శ్రోతాలను అంటే దూరంగా ఉన్న శబ్దాలను వినగలుగుతాడు, దగ్గరగా ఉన్న వాటిని రెండింటిని వినగలుగుతాడు. కానీ ఆ విషయాన్ని ఆ పనికి మాలిన వ్యక్తి అంటే ఆ సునకతుడు అర్థం చేసుకోలేదు. సారిపుత్ర, ఆ పనికి మాలిన సునకతుడు ధర్మానుసారంగా నా గురించి భగవానుడు ఇతర వ్యక్తుల మనస్సుని తన మనస్సుతో స్పర్శించి రాగంతో ఉన్న చిత్తాన్ని రాగంతో ఉన్న చిత్తమని, రాగం వీడిన చిత్తాన్ని రాగం వీడిన చిత్తమని తెలుసుకుంటాడు. ద్వేషంతో ఉన్న చిత్తాన్ని ద్వేషంతో ఉన్న చిత్తమని, ద్వేషం వీడిన చిత్తాన్ని ద్వేషం వీడిన చిత్తమని తెలుసుకుంటాడు. మోహంతో ఉన్న చిత్తాన్ని మోహంతో ఉన్న చిత్తమని, మోహం వీడిన చిత్తాన్ని మోహం వీడిన చిత్తమని తెలుసుకుంటాడు. మహద్గత చిత్తాన్ని మహద్గత చిత్తమని తెలుసుకుంటాడు. మహద్గత అంటే గొప్పది, అంటే ఉన్నత సమాపత్తులు పొంది మార్గఫలాలు పొందిన చిత్తం అన్నమాట. ఆ మహద్గత చిత్తాన్ని ఆ మహద్గత చిత్తమని తెలుసుకుంటాడు. ఉన్నత చిత్తాన్ని ఉన్నతమైన చిత్తమని తెలుసుకుంటాడు. ఉన్నతం కాని చిత్తాన్ని ఉన్నతం కాని చిత్తమని తెలుసుకుంటాడు. వశపడిన చిత్తాన్ని వశపడిన చిత్తమని తెలుసుకుంటాడు. వశపడని చిత్తాన్ని వశపడని చిత్తమని తెలుసుకుంటాడు. విముక్త చిత్తాన్ని విముక్త చిత్తమని, అవిముక్త చిత్తాన్ని అవిముక్త చిత్తమని తెలుసుకుంటాడు అని ఎన్నటికీ అర్థం చేసుకోలేడు సునకతుడు అని చెప్తాడు. ఇంకా సారిపుత్ర, ఈ 10 తథాగతుని దశ బలాలు వాటిని కలిగి ఉండటం వలన తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తుల్లో సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. ఏ 10 సారిపుత్ర? భగవానుడు ఇక్కడ స్థానాన్ని స్థానంగా, ఆస్థానాన్ని ఆస్థానంగా, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇలా సారిపుత్ర, తథాగతుడు స్థానాన్ని స్థానంగా, ఆస్థానాన్ని ఆస్థానంగా, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం తథాగతుని బలం. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తులు సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. మళ్ళీ ఇంకా సారిపుత్ర, తథాగతుడు గత వర్తమాన భవిష్యత్తుల్లో కర్మలను పరిశీలించి వాటి స్థానాన్ని, హేతువుని, అలాగే వాటి విపాకాన్ని అంటే ఫలాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇలా సారిపుత్ర, తథాగతుడు గత వర్తమాన భవిష్యత్తుల్లోని కర్మలను పరిశీలించి స్థానాన్ని, హేతువుని, విపాకాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం తథాగతుని బలం. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తుల్లో సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. మళ్ళీ ఇంకా సారిపుత్ర, తథాగతుడు అన్ని గతులకు తీసుకొని పోగల మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇలా సారిపుత్ర, తథాగతుడు అన్ని గతులకు తీసుకొని పోగల మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం తథాగతుని బలం. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తుల్లో సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. మళ్ళీ ఇంకా సారిపుత్ర, తథాగతుడు ఈ లోకాన్ని దాని అనేక ధాతువులతో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇలా సారిపుత్ర, తథాగతుడు ఈ లోకాన్ని దాని అనేక ధాతువులతో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం తథాగతుని బలం. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తుల్లో సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. మళ్ళీ ఇంకా సారిపుత్ర,
తథాగతుడు ప్రాణుల్లో నిగూఢంగా ఉన్న నైపుణ్యాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇలా సారిపుత్ర తథాగతుడు ప్రాణుల్లో నిగూఢంగా ఉన్న నైపుణ్యాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం తథాగతుని బలం. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తుల్లో సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. మళ్ళీ సారిపుత్ర ఇంకా తథాగతుడు ఇతర ప్రాణుల, ఇతర వ్యక్తుల ఇంద్రియ ప్రవృత్తులను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇలా సారిపుత్ర తథాగతుడు ఇతర ప్రాణుల, ఇతర వ్యక్తుల ఇంద్రియ ప్రవృత్తులను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం తథాగతుని బలం. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తులో సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. ఇంకా సారిపుత్ర తథాగతునికి ధ్యాన, విమోక్ష, సమాధి, సమాపత్తుల మలినం, శుద్ధత, ఇంకా వాటి నుండి లేవటం ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇలా సారిపుత్ర తథాగతుడు ధ్యాన, విమోక్ష, సమాధి, సమాపత్తుల మలినాన్ని, ఇంకా శుద్ధతను, వాటి నుండి లేవటాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం తథాగతుని బలం. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తులో సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. మళ్ళీ సారిపుత్ర తథాగతుడు 1 జన్మ, 2 జన్మలు, 3 జన్మలు, 4, 5, 10, 20, 30 అనేక వందల వేల జన్మలు, అనేక సంవర్త కల్పాలు, అనేక వివర్త కల్పాలు, అనేక సంవర్త వివర్త కల్పాలు అక్కడ ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఇటువంటి వర్ణంతో, ఇటువంటి ఆహారంతో, ఇటువంటి సుఖదుఖాలను అనుభవించి ఈ ఆయువు వరకు బ్రతికాను. అక్కడ చనిపోయి ఫలానా చోట పుట్టాను. అక్కడ ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఇటువంటి వర్ణంతో, ఇటువంటి ఆహారంతో, ఇటువంటి సుఖదుఖాలను అనుభవించి ఈ ఆయువు వరకు బ్రతికాను. అక్కడ చనిపోయి ఇక్కడ పుట్టాను. ఇలా ఆకారంతో, లక్షణాలతో అనేక పూర్వ నివాసాలను స్మరిస్తాడు, అంటే పూర్వజన్మలను స్మరిస్తాడు. సారిపుత్ర ఇది కూడా బలమే అని చెప్తున్నాడు. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తుల్లో సింహనాదం చేస్తాడు, బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా సారిపుత్ర తథాగతుడు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో తమ తమ కర్మల ప్రకారంగా హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో ఇంకా దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. ఈ ప్రాణులు శరీరంతో చెడు నడతన నడిచి, మాటలతో చెడు నడతన నడిచి, మనసుతో చెడు నడతన నడిచి, పెద్దలను నిందించి మిథ్యా దృష్టిని కలిగి మిథ్యా దృష్టితో కర్మలు చేశారు. వారి శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినీపాతాన్ని, నరకాన్ని పొందారు. ఇంకా ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతను నడిచి, మాటలతో మంచి నడతను నడిచి, మనసుతో మంచి నడతను నడిచి, పెద్దలను నిందించగా సమ్యక్ దృష్టిని కలిగి సమ్యక్ దృష్టితో కర్మలు చేశారు. వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుట్టారు అని మానవ నేత్రం అతిక్రమించిన దివ్య నేత్రంతో నేను తెలుసుకున్నాను అని చెప్తాడు. అంటే ఆ దివ్య నేత్రంతో తమ కర్మల ప్రకారంగా హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, దుర్గతిలో ఇంకా సుగతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. సారిపుత్ర మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో తమ కర్మల ప్రకారం హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో, దుర్గతిలో తమ కర్మలను అనుసరించి పుడుతున్న ప్రాణులను, ఈ ప్రాణులు శరీరంతో చెడు నడతను నడిచి, మాటలతో చెడు నడతను నడిచి, మనసుతో చెడు నడతను నడిచి, పెద్దలను నిందించి మిథ్యా దృష్టిని కలిగి మిథ్యా దృష్టితో కర్మలు చేశారు. వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినీపాతాన్ని, నరకాన్ని పొందారు. ఇంకా ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతను నడిచి, మాటలతో మంచి నడతను నడిచి, మనసుతో మంచి నడతను నడిచి, పెద్దలను నిందించక సమ్యక్ దృష్టిని కలిగి సమ్యక్ దృష్టితో కర్మలు చేశారు. వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుట్టారు అని
మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో, దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకోవడం కూడా తథాగతుని బలమే. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తుల్లో సింహనాదం చేస్తాడు. బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. మళ్ళీ ఇంకా సారిపుత్ర, తథాగతుడు చిత్త మలినాలు నశించగా నిర్మలమైన చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని పొంది ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకుంటాడు, పొందుతాడు. ఇలా సారిపుత్ర, చిత్త మలినాలు నశించగా నిర్మలమైన చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని పొంది ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకోవడం, పొందడం కూడా తథాగతుని బలమే. ఈ బలాన్ని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తులో సింహనాదం చేస్తాడు. బ్రహ్మచక్రం తిప్పుతాడు. సారిపుత్ర, ఈ 10 తథాగతుని బలాలు. వాటిని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తుల్లో సింహనాదం చేస్తాడు. బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. సారిపుత్ర, నన్ను ఈ విధంగా తెలుసుకున్నవారు, ఈ విధంగా చూసినవారు శ్రమణ గౌతమునికి ఉత్తర మనుష్య ధర్మాలు, అలమరియ జ్ఞాన దర్శనం విశేషం లేవు. శ్రమణ గౌతముడు తర్కాన్ని బట్టి, చింతనను బట్టి తనకు తోచిన దాన్ని బోధిస్తాడు అంటే సారిపుత్ర, అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. శీల సంపన్నుడు, సమాధి సంపన్నుడు, ప్రజ్ఞ సంపన్నుడైన భిక్షువు ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందినట్లుగా అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. అంటే బుద్ధుణ్ణి నిందించడం, భిక్షు సంఘాన్ని నిందించడం, అది కూడా గొప్ప పాపకర్మ అని చెప్పవచ్చు. సారిపుత్ర, ఈ 4 తథాగతుని వైశారిత్యాలు ఏంటవి? వాటిని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తులో సింహనాదం చేస్తాడు. బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. ఏంటా 4? సమ్మా సమ్ముద్దులు, అంటే సమ్మా సమ్ముద్దులం అంటున్నారు, కానీ ఈ ధమ్మాలను మీరు సరిగా తెలుసుకోలేదు అని ఏ శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, దేవత కానీ, మారుడు కానీ, బ్రహ్మ కానీ ధర్మంతో నన్ను నిందించడానికి ఏమాత్రం అవకాశం నాకు కనిపించడం లేదు. సారిపుత్ర, ఆ విధంగా అవకాశం లేకపోవడం వలన క్షేమాన్ని పొంది, అభయాన్ని పొంది, వైశరిత్యాన్ని పొంది ఉంటున్నాను. చిత్తమలినాలు నశించిన వాడు అంటున్నారు, కానీ ఈ మలినాలు నశించలేదు అని ఏ శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, దేవత కానీ, మారుడు కానీ, బ్రహ్మ కానీ ధర్మంతో నన్ను నిందించడానికి ఏమాత్రం అవకాశం లేదు. అంటే అటువంటి అవకాశం నాకు కనిపించడం లేదు. ఇంకా మీరు అంతరాయక ధమ్మాలు అని అన్న వాటిని సేవించిన, అంతరాయక అంటే అడ్డంకులు. సో ఏదైతే అడ్డంకులు ఏంటి, పాపకర్మలు అడ్డంకులు అని చెప్పవచ్చు. వాటిని సేవించిన అవి అంతరాయాలని కలిగించవు అని ఏ శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, దేవత కానీ, మారుడు కానీ, బ్రహ్మ కానీ ధర్మంతో నన్ను నిందించడానికి ఏమాత్రం అవకాశం నాకు కనిపించడం లేదు. సారిపుత్ర, ఆ విధంగా అవకాశం లేకపోవడం వలన క్షేమాన్ని పొంది, అభయాన్ని పొంది, వైశారథ్యాన్ని పొంది ఉన్నాను. ఏ దుఃఖం తొలగిపోవడానికి ధమ్మం ఉపదేశింపబడిందో ఆ దుఃఖం పూర్తిగా తొలగిపోలేదు అని ఏ శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, దేవత కానీ, మారుడు కానీ, బ్రహ్మ కానీ ధర్మంతో నన్ను నిందించడానికి ఏమాత్రం అవకాశం నాకు కనిపించడం లేదు. సారిపుత్ర, ఆ విధంగా అవకాశం లేకపోవడం వలన క్షేమాన్ని పొంది, అభయాన్ని పొంది, వైశారిత్యాన్ని పొంది ఉన్నాను. అంటే ఏదైతే తథాగతుడు ధర్మాన్ని బోధించాడో ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల తప్పకుండా ఫలితాలు పొందుతాడు. ఎవరు కూడా ఇది పొందలేదు అని చెప్పడానికి అవకాశం లేదు. అది తథాగతుడు బోధించిన ధర్మం యొక్క శక్తి అని చెప్పవచ్చు. సారిపుత్ర, ఈ 4 తథాగతుని వైశారిత్యాలు. వాటిని పొంది తథాగతుడు గణనాయక స్థానాన్ని పొందుతాడు. పరిషత్తులో సింహనాదం చేస్తాడు. బ్రహ్మచక్రాన్ని తిప్పుతాడు. సారిపుత్ర, నాకు వీటి గురించి ఇలా తెలిసిన తర్వాత
ఇలా చూసిన తర్వాత కూడా శ్రమణ గౌతమునికి ఉత్తర మనుష్య ధర్మాలు అలమరియ జ్ఞాన దర్శనం లేవు. శ్రమణ గౌతముడు తర్కాన్ని బట్టి చింతనను బట్టి తనకు తోచిన దాన్ని బోధిస్తాడు అంటే సారిపుత్ర, అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. శీల సంపన్నుడు, సమాధి సంపన్నుడు, ప్రజ్ఞ సంపన్నుడైన భిక్షు ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందినట్లుగా అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే తథాగతంలో ఉన్న విషయాల గురించి సారిపుత్రునికి చెప్తున్నాడు. ఎవరైనా ఇలా అంటే గనక తథాగతంలో ఈ బలాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, సో వాటిని ఎవరు ఏమీ చేయలేరు. అంచేతనే తథాగతుడు సింహంలాగా ఏవైనా సభల్లోకి వెళ్ళినా, ఏదైనా చర్చలు జరిపినా సింహంలాగా గర్జిస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఆయనకి తెలియని జ్ఞానం అంటూ ఏదీ లేదు. అది కూడా తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాన్ని మాత్రమే బోధిస్తాడు. సో ఎటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నాడు అనేది ఈ సూత్రంలో చెప్తూ ఉన్నాడు. ఇంకా సారిపుత్ర, ఈ 8 పరిషత్తులు ఏంటవి? క్షత్రియ పరిషత్తు, బ్రాహ్మణ పరిషత్తు, శ్రమణ పరిషత్తు, చతు మహారాజిక పరిషత్తు, తావతింస పరిషత్తు, మార పరిషత్తు, బ్రహ్మ పరిషత్తు. సారిపుత్ర, ఈ 8 పరిషత్తులు సారిపుత్ర తథాగతుడు 4 వైశారథ్యాలు కలవాడు కావడం వలన ఈ 8 పరిషత్తుల్లో ప్రవేశిస్తాడు. సారిపుత్ర, నేను అనేక వందల క్షత్రియ పరిషత్తుల్లో ప్రవేశించినట్లుగా గుర్తుంది. అక్కడ నేను ఇంతకుముందు ప్రవేశించాను, ఇంతకుముందు మాట్లాడాను, ఇంతకుముందు చర్చించాను, వాటిల్లో నిమగ్నునయ్యాను. సారిపుత్ర, అక్కడ నన్ను భయం ఆక్రమించుకుంటుందని అనుకోవడం లేదు. సారిపుత్ర, అలా అనుకోకపోవడం వలన క్షేమంగా భయం లేకుండా వైశారిధ్యంతో ఉంటాను. సారిపుత్ర, అనేక వందల వేల బ్రాహ్మణ పరిషత్తుల్లో, ఇంకా గృహపతి పరిషత్తుల్లో, శ్రమణ పరిషత్తుల్లో, చతు మహారాజిక పరిషత్తుల్లో, తావతింస పరిషత్తుల్లో, ఇంకా మార పరిషత్తుల్లో, బ్రహ్మ పరిషత్తుల్లో ప్రవేశించాను. అక్కడ కూడా నేను ఇంతకుముందు ప్రవేశించాను, ఇంతకుముందు మాట్లాడాను, ఇంతకుముందు చర్చించాను, వాటిల్లో నిమగ్నునయ్యాను. సారిపుత్ర, అక్కడ నన్ను భయం ఆక్రమించుకుంటుందని అనుకోవడం లేదు. సారిపుత్ర, అలా అనుకోకపోవడం వలన క్షేమంగా భయం లేకుండా వైశారిత్యంతో ఉంటాను. సారిపుత్ర, నాకు వీటి గురించి ఇలా తెలిసిన తరువాత, ఇలా చూసిన తరువాత కూడా శ్రమణ గౌతమునికి ఉత్తర మనుష్య ధర్మాలు అలమరియ జ్ఞాన దర్శనం విశేషం లేవు. శ్రమణ గౌతముడు తర్కాన్ని బట్టి చింతనను బట్టి తనకు తోచిన దాన్ని బోధిస్తాడు అంటే సారిపుత్ర, అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. శీల సంపన్నుడు, సమాధి సంపన్నుడు, ప్రజ్ఞా సంపన్నుడు అయిన భిక్షువు ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందినట్లుగా అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. సారిపుత్ర, ఈ 4 యోనులు ఉన్నాయి. యోనులు అంటే గర్భం. ఏ 4? అండజ యోని అంటే గుడ్డు ద్వారా, అండ అంటే గుడ్డు. జలభుజ యోని అంటే చిన్న చిన్న తేమ కలిగి ఉన్న చోట పుట్టే ప్రాణులు అని చెప్పవచ్చు. సంస్వేదజ యోని అంటే చెమట ద్వారా పుట్టే యోనులు. ఓపపాతిక యోని, ఓపపాతిక అంటే దేవతలు. సారిపుత్ర, అండజ యోని అంటే ఏంటి? సారిపుత్ర, గుడ్డు నుండి పుట్టే ప్రాణులను అండజ యోనులు అంటారు. సారిపుత్ర, జలభుజ యోని అంటే ఏంటి? మావి నుండి పుట్టే ప్రాణులను జలభుజ యోనులు అంటారు. సారిపుత్ర, సంస్వేదజ యోనులు అంటే ఏంటి? సారిపుత్ర, కుళ్ళిన చేపల నుండి కానీ, కుళ్ళిన శవాల నుండి కానీ, కుళ్ళిన చెత్త నుండి కానీ, మురికి గుంటల్లో కానీ, మురికి కాలువల్లో కానీ పుట్టే వాటిని సంస్వేదజ యోనులు అంటారు. సారిపుత్ర, ఇవి స్వేదజ యోనులు అనబడతాయి. మరి ఓపపాతిక
యోనులు అంటే ఏంటి? దేవతలు, నరకవాసులు, హ్మ్, మనుషులు, కొందరు వినిపాతకులు, వీరిని ఊబపాతిక యోనులు అంటారు. సారిపుత్ర, ఇలా యోనులు 4. సారిపుత్ర, నాకు వీటి గురించి ఇలా తెలిసిన తర్వాత, ఇలా చూసిన తర్వాత కూడా శ్రమణ గౌతమునికి ఉత్తర మనిషి ధర్మాలు అలమరియ జ్ఞాన దర్శన విశేషం లేవు. శ్రమణ గౌతముడు తర్కాన్ని బట్టి, చింతనను బట్టి తనకు తోచిన దాన్ని బోధిస్తాడు అంటే, సారిపుత్ర, అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. శీల సంపన్నుడు, సమాధి సంపన్నుడు, ప్రజ్ఞ సంపన్నుడైన భిక్షువు ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందినట్లుగా, అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. సారిపుత్ర, ఈ 5 గతులు ఉన్నాయి. ఏంటా 5? నరకం, జంతుయోని, ప్రేతత్వం, మనుష్యతత్వం, ఇంకా దేవత్వం. సారిపుత్ర, నాకు నరకం తెలుసు. నరకానికి తీసుకొని పోయే మార్గం, నరకానికి తీసుకొని పోయే నడవడిక తెలుసు. ఆ నడవడిక కలవాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఏ విధంగా దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొందుతాడో దాని గురించి తెలుసు. సారిపుత్ర, జంతు యోని గురించి కూడా నాకు తెలుసు. జంతు యోనికి తీసుకొని పోయే మార్గం గురించి తెలుసు. జంతు యోనికి తీసుకొని పోయే నడవడిక గురించి తెలుసు. ఆ నడవడిక కలవాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఏ విధంగా జంతు యోనిని పొందుతాడో దాని గురించి నాకు తెలుసు. సారిపుత్ర, ప్రేతత్వం తెలుసు. ప్రేతత్వానికి తీసుకొని పోయే మార్గం, ప్రేతత్వానికి తీసుకొని పోయే నడవడిక తెలుసు. ఆ నడవడిక కలవాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఏ విధంగా ప్రేతత్వాన్ని పొందుతాడో దాని గురించి తెలుసు. సారిపుత్ర, మనుష్యత్వం గురించి కూడా నాకు తెలుసు. మనుష్యతత్వానికి తీసుకొని పోయే మార్గం, మనుష్యత్వానికి తీసుకొని పోయే నడవడిక గురించి తెలుసు. ఆ నడవడిక కలవాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఏ విధంగా మనుష్యత్వాన్ని పొందుతాడో దాని గురించి తెలుసు. సారిపుత్ర, దేవత్వం గురించి నాకు కూడా తెలుసు. దేవత్వానికి తీసుకొని పోయే మార్గం గురించి తెలుసు. దేవత్వానికి తీసుకొని పోయే నడవడిక గురించి తెలుసు. ఆ నడవడిక కలవాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఏ విధంగా సుగతిని, దుర్గతి అంటే స్వర్గాన్ని పొందుతాడు దాని గురించి కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఇంకా సారిపుత్ర, నాకు నిబ్బానం గురించి తెలుసు. నిబ్బానానికి తీసుకొని పోయే మార్గం, నిబ్బానానికి తీసుకొని పోయే నడవడిక తెలుసు. ఆ నడవడిక కలవాడు చిత్తమలనాలు నశించగా ఇక్కడే చిత్త విముక్తిని, ప్రజ్ఞ విముక్తిని పొంది అభిజ్ఞలను ఎలా సాక్షాత్కరించుకుంటాడో, పొందుతాడో దాని గురించి కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు. సారిపుత్ర, నేను ఇక్కడ ఒక వ్యక్తి మనస్సుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, ఇంకా నరకాన్ని పొంది పూర్తిగా తీవ్రమైన కటువైన వేదనను అనుభవిస్తూ ఉండగా చూశాను. ఎలా అంటే సారిపుత్ర, మంటలు లేకుండా, పొగ లేకుండా కనకనమండే నిప్పులు గుంట ఉందనుకో. అప్పుడు ఎండలో ఎండుతూ అలసి దాహంతో ఉన్న ఒకడు నిప్పులు గుంట ఉన్న మార్గాన్నే అనుసరిస్తాడు. కన్నుల కలవాడు అతన్ని చూసి ఇలా అంటాడు, ఈ పురుషుడు తను అనుసరించిన మార్గంపై ముందుకు నడిచినట్లయితే ఈ నిప్పులు గుంటను చేరుకుంటాడు. ఇంకొక సమయంలో అతడు ఆ నిప్పులు గుంటలో పడి పూర్తిగా తీవ్రమైన కటువైన వేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాడు. సారిపుత్ర, అదేవిధంగా నేను ఇక్కడ ఒక వ్యక్తి మనస్సుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినిపాతాన్ని, నరకాన్ని పొంది పూర్తిగా తీవ్రమైన కటువైన వేదనను అనుభవిస్తూ ఉండగా చూశాను. ఇంకా సారిపుత్ర, మళ్ళీ
నేను ఇక్కడ ఒక వ్యక్తి మనసుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత జంతు యోనిని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత జంతు యోనిని పొంది పూర్తిగా తీవ్రమైన కటువైన వేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాను. ఎలా ఎలా అంటే సారిపుత్ర, నిండా మలంతో నిండిన ఒక గుంట ఉందనుకో. అప్పుడు ఎండలో ఎండుతూ అలసి దాహంతో ఉన్న ఒకడు ఆ మలపు గుంట ఉన్న మార్గాన్ని అనుసరిస్తాడు. కన్నులు కలవాడు అతన్ని చూసి ఇలా అంటాడు, ఈ పురుషుడు తాను అనుసరించిన మార్గంపై ముందుకు నడిచినట్లయితే ఆ మలపు గుంటనే చేరుకుంటాడు. ఇంకొక సమయంలో అతడు ఆ మలపు గుంటలో పడి పూర్తిగా తీవ్రమైన కటువైన వేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాడు. సారిపుత్ర, అదేవిధంగా నేను ఇక్కడ ఒక వ్యక్తి మనసుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత జంతు యోనిని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత జంతు యోనిని పొంది పూర్తిగా కటువైన తీవ్రమైన వేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాను. ఇంకా సారిపుత్ర, మళ్ళీ నేను ఇక్కడ ఒక వ్యక్తి మనసుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ప్రేతత్వాన్ని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ప్రేతత్వాన్ని పొంది పూర్తిగా తీవ్రమైన కటువైన వేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాను. ఎలా అంటే సారిపుత్ర, ఎగుడు దిగుడు భూమిపై పల్చని ఆకులతో చిగురులతో ఉన్న చెట్టు ఉందనుకో. అప్పుడు ఎండలో ఎండుతూ అలసి దాహంతో ఉన్న ఒకడు ఆ చెట్టు ఉన్న మార్గాన్ని అనుసరిస్తాడు. కన్నుల కలవాడు అతన్ని చూసి ఇలా అంటాడు, ఈ పురుషుడు తాను అనుసరించిన మార్గంపై ముందుకు నడిచినట్లయితే ఈ చెట్టునే చేరుకుంటాడు. ఇంకొక సమయంలో అతడు ఆ చెట్టు కింద కూర్చోండి లేకుంటే పడుకొని ఎంతో దుఃఖాన్ని వేదన్ని అనుభవిస్తూ ఉండగా చూస్తాడు. సారిపుత్ర, అదేవిధంగా నేను ఇక్కడ ఒక వ్యక్తి మనసుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ప్రేతత్వాన్ని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ప్రేతత్వాన్ని పొంది పూర్తిగా తీవ్రమైన కటువైన వేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాను. ఇంకా సారిపుత్ర, మళ్ళీ నేను ఇక్కడ ఒక వ్యక్తి మనసుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత మనుష్యత్వాన్ని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత మనుష్యత్వాన్ని పొంది ఎంతో సుఖవేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాను. ఎలా అంటే సారిపుత్ర, సమతల భూమిపై చిక్కని ఆకులతో దట్టమైన నీడగల చెట్టు ఉందనుకో. అప్పుడు ఎండలో ఎండుతూ అలసి దాహంతో ఉన్న ఒకడు ఒక చెట్టు ఉన్న మార్గాన్నే అనుసరిస్తాడు. ఆ చెట్టు ఉన్న మార్గాన్నే అనుసరిస్తాడు. కన్నుల కలవాడు అతన్ని చూసి ఇలా అంటాడు, ఈ పురుషుడు తాను అనుసరించిన మార్గంపై ముందుకు నడిచినట్లయితే ఈ చెట్టునే చేరుకుంటాడు. ఇంకొక సమయంలో అతడు ఆ చెట్టు కింద కూర్చోండి పడుకొని సుఖవేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాడు. సారిపుత్ర, అదేవిధంగా నేను ఇక్కడ ఒక వ్యక్తి మనస్సుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత మనుష్యత్వాన్ని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత మనుష్యత్వాన్ని పొంది ఎంతో సుఖవేదనను అనుభవిస్తూ ఉండగా చూశాను. సారిపుత్ర, మళ్ళీ నేను ఇక్కడ ఒక వ్యక్తి మనసుని
నా మనస్సుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని స్వర్గాన్ని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని స్వర్గాన్ని పొంది పూర్తి సుఖవేదనను అనుభవిస్తూ ఉండగా చూస్తాను. ఎలా అంటే సారిపుత్ర, పై అంతస్తుపై గోడలు లోపల బయట చక్కగా పూయబడి ఉన్న ఒక మేడ ఉందనుకో. అందులో లోపలికి ఎక్కువ గాలి రాకుండా కిటికీలు మూయబడి గొల్లెం పెట్టబడి ఉంది. దానిలో పందిరి గల పట్టె మంచం కూడా ఉంటుంది. దానిపై శ్రేష్టమైన ఒక అంటే ఒక చర్మం లాంటి దుప్పటే అనుకోవచ్చు, అది పరవబడి ఉంది. రెండు వైపులా ఎరుపు రంగు తిండ్లు ఉంటాయి. అప్పుడు ఎండలో ఎండుతూ అలసి దాహంతో ఉన్న ఒకడు ఆ మేడ ఉన్న ఆ మార్గాన్ని అనుసరిస్తాడు. కన్నుల కలవాడు అతన్ని చూసి ఇలా అంటాడు, ఈ పురుషుడు తాను అనుసరించిన మార్గంపై ముందుకు నడిచినట్లయితే ఈ మేడనే చేరుకుంటాడు. ఇంకొక సమయంలో అతడు ఆ మేడలో ఆ పై అంతస్తులో ఆ మంచంపై కూర్చుండి పడుకొని పూర్తి సుఖవేదన అనుభవిస్తూ ఉండగా చూస్తాడు. సారిపుత్ర, అదేవిధంగా నేను ఇక్కడ ఒక వ్యక్తి మనసుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని స్వర్గాన్ని పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య శిశువుతో అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని స్వర్గాన్ని పొంది పూర్తి సుఖవేదాన్ని అనుభవిస్తూ ఉండగా చూస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా సారిపుత్ర, మళ్ళీ నేను ఇక్కడ ఒక వ్యక్తి మనస్సుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడు చిత్త మలినాలు నశించి ఇక్కడే చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని, అభిజ్ఞలను పొందుతాడు. ఇంకొక సమయంలో నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య చక్షువుతో అతడు చిత్త మలినాలు నశించి ఇక్కడే చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని, అభిజ్ఞలను పొంది పూర్తి సుఖవేదాన్ని అనుభవిస్తూ ఉండగా చూస్తాను. ఎలా అంటే సారిపుత్ర, స్వచ్ఛమైన, సంతోషకరమైన, శీతలమైన, పారదర్శకమైన నీటితో అందమైన ఒక కొలను ఉందనుకో. దానికి కొంత దూరంలో దట్టమైన వనం ఉంది. అప్పుడు ఎండలో ఎండుతూ అలసి దాహంతో ఉన్న ఒకడు ఆ కొలను ఉన్న ఆ మార్గాన్ని అనుసరిస్తాడు. కన్నులు కలవాడు అతన్ని చూసి ఇలా అంటాడు, ఈ పురుషుడు తాను అనుసరించిన మార్గంపై ముందుకు నడిచినట్లయితే ఈ కొలన్నే చేరుకుంటాడు. ఇంకొక సమయంలో అతడు ఈ కొలంలో దిగి స్నానం చేసి ఆ నీటిని తాగి బాధను, అలసటను అంతా పోగొట్టుకొని ఆ వనంలో కూర్చుండి పడుకొని ఇంకా పూర్తి సుఖవేదాన్ని అనుభవిస్తూ ఉండగా చూస్తాడు. సారిపుత్ర, అదేవిధంగా నేను ఇక్కడ ఒక వ్యక్తి మనసుని నా మనసుతో స్పర్శించి ఇలా తెలుసుకుంటాను. ఈ వ్యక్తి ఈ మార్గాన్ని పట్టుకొని దానిపై ముందుకు పోతే అతడు చిత్త మలినాలు నశించి ఇక్కడే చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని, అభిజ్ఞలను పొందుతాడు. ఇంకొక సమయంలో అతడు చిత్త మలినాలు నశించి చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని, అభిజ్ఞలను పొంది పూర్తి సుఖవేదాన్ని అనుభవిస్తూ ఉండగా చూస్తాను. సారిపుత్ర, ఇవే ఆ 5 గతులు. అంటే వారు చేసిన కర్మానుసారం పాపకర్మ చేయడం వల్ల నరకంలోనో లేకపోతే దుఃఖాన్ని అనుభవిస్తాడు. అదే పుణ్యకర్మలు చేయడం వల్ల సుఖాన్ని అనుభవిస్తాడు. దేవతా లోకంలోనో మనుష్య లోకంలోనో జన్మించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా శీల సమాధి ప్రజ్ఞలను అభ్యసిస్తూ దుఃఖాన్ని అంతం చేసుకొని నిబ్బానాన్ని పొందితే గనక, అంటే అష్టాంగ మార్గాన్ని గనక అనుసరిస్తే అతడు నిబ్బానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే వారు చేసుకున్న కర్మల ఆధారంగా ఈ గతుల్లో పొందుతారు. అది ఆ జ్ఞానాన్ని కూడా నేను పొంది ఉన్నాను. నేను చూశాను కూడా, ప్రాణులు ఏ కర్మ చేయడం వల్ల ఎక్కడ
పుడతారు అనేదాన్ని నేను తెలుసుకున్నాను. ఆ జ్ఞానం కూడా నాకు ఉంది అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా సారిపుత్ర, నన్ను ఈ విధంగా తెలుసుకున్నవారు, ఈ విధంగా చూసిన వారు శ్రమణ గౌతమునకు ఉత్తర మనుష్య ధర్మాలు అలమరియ జ్ఞానదర్శన విశేషం లేవు. శ్రమణ గౌతముడు తర్కాన్ని బట్టి, చింతనను బట్టి తనకు తోచిన విధంగా బోధిస్తాడు అంటే, సారిపుత్ర, అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు. శీల సంపన్నుడు, సమాధి సంపన్నుడు, ప్రజ్ఞా సంపన్నుడైన భిక్షువు ఈ జన్మలోనే అంతిమ జ్ఞానాన్ని పొందినట్లుగా అటువంటి వాడు ఆ మాటలను వదలకపోతే, ఆ చిత్తాన్ని వదలకపోతే, ఆ దృష్టిని వదలకపోతే సూటిగా నరకానికే పోతాడు అని చెప్తున్నాడు. ఇంకా సారిపుత్ర, నేను 4 అంగాలతో కూడిన బ్రహ్మచర్యాన్ని గడిపిన విషయం నాకు బాగా గుర్తుంది. నేను తపస్విగా, పరమ తపస్విగా ఉన్నాను. అత్యంత కఠినమైన జీవితాన్ని గడిపాను. సావధానునిగా, ఇంకా అత్యంత సావధానునిగా ఉన్నాను. ఏకాంతవాసిగా, పరమ ఏకాంతవాసిగా ఉన్నాను. వాటిలో సారిపుత్ర, నా తపస్సు ఈ విధంగా ఉండేది అంటే, ఆయన బుద్ధత్వాన్ని పొందకముందు ఎన్నో కఠినమైన తపస్సులు చేశాడు. కానీ ఆ కఠినమైన తపస్సుల వల్ల దుఃఖాన్ని పొందుతాం తక్క నిబ్బానాన్ని పొందమని తెలుసుకొని ఆ తర్వాత మార్చుకున్నాడు తన మార్గాన్ని. కానీ ఆ కఠినమైన తపస్సులు ఏ విధంగా చేశాడో ఇక్కడ భగవానుడు వివరిస్తున్నాడు. నా తపస్సు ఈ విధంగా ఉండేది. ఎలా? నగ్నంగా ఉన్నాను. ఆచారాలన్నిటినీ వదిలిపెట్టాను. అంటే తిన్న తర్వాత చేతిని నాకాను. రమ్మన్నప్పుడు పోలేదు. అంటే ఎవరైనా పిలిస్తే రమ్మన్నప్పుడు పోలేదు. నిలువమన్నప్పుడు నిలవలేదు. ఇచ్చిన దానిని తీసుకోలేదు. నా కోసం ఉద్దేశించిన దానిని తీసుకోలేదు. భిక్షకై ఆహ్వానాన్ని అంగీకరించలేదు. కుండ నుండి తీసి ఇచ్చిన దానిని తీసుకోలేదు. అండ నుండి తీసి ఇచ్చిన వాడిని తీసుకోలేదు. రోలు మధ్య నుండి, వంట చెరుకు మధ్య నుండి, దంచుతున్న రోకళ్ళ మధ్య నుండి, భోజనం చేస్తున్న ఇద్దరి మధ్య నుండి, ఇంకా గర్భిణి నుండి, పిల్లవానికి పాలిచ్చే స్త్రీ నుండి, వేరొక మగవానితో ఉంటున్న దాని నుండి, దానం అడిగి పెడుతున్న అన్నం నుండి, ఇంకా కుక్క నిలబడిన చోటు నుండి, ఈగలు ముసిరిన చోటు నుండి భిక్షను తీసుకోలేదు. అంటే అప్పట్లో ఇటువంటి ఆచారాలు కొంతమంది పాటిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని సాంప్రదాయాల్లో ఇటువంటి కొన్ని ఉంటాయి. కానీ వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. కానీ ఆయన పాటించిన వాటి గురించి చెప్తున్నాడు ఇక్కడ. చేపలను, మాంసాన్ని, సురను, నాటుసారాను, బియ్యపు కడుగును, ఇంకా పులయబెట్టి చేసిన, అంటే బియ్యపు కడుగును పులయబెట్టి చేసిన సారాను త్రాగలేదు. ఒక ఇంటి నుండి భిక్షను తీసుకున్నాను, లేదా ఒకే ముద్దను తిన్నాను. 2 ఇళ్ళ నుండి భిక్షను తీసుకున్నాను, లేదా 2 ముద్దలే తిన్నాను. 7 ఇళ్ళ నుండి భిక్షను తీసుకున్నాను, 7 ముద్దలే తిన్నాను. రోజు తప్పించి రోజు తిన్నాను. 2 రోజులు తప్పించి తిన్నాను. ఇంకా 7 రోజులు తప్పించి తిన్నాను. 7 దినాలు అంటే 7 రోజులకి ఒక పూట మాత్రమే తిన్నాను. ఈ విధంగా చివరకు అర్ధమాసానికి ఒకసారి భోజనం మాత్రమే చేశాను. అంటే జైనులు ఇటువంటి కఠినమైన ఆచారాలు పాటిస్తూ ఉంటారు. సో వాటి వల్ల వారు ఇలా అనుకుంటారు, మేము చేసిన కర్మలు మా శరీరాన్ని ఈ కఠినమైన తపస్సులు చేయడం వల్ల కర్మలు పోతాయి అని. కానీ భగవానుడు ఆ కఠినమైన తపస్సుల వల్ల ఇంకా దుఃఖాన్ని పొందుతాం తప్ప నిబ్బానాన్ని పొందము అని తర్వాత తెలుసుకుంటాడు. ఇంకా శాకాలు తిని ఉన్నాను, చామలు తిని విన్నాను. అంటే ఇవి ఒక రకమైన ధాన్యాలు అని చెప్పవచ్చు. గడ్డి ధాన్యాలు తిని ఉన్నాను. ఇంకా దుద్దులాలు అంటే తక్కువ జాతికి చెందిన ఒక రకమైన బియ్యం, అది తిని ఉన్నాను. ఇంకా నీటిలో పెరిగే నాచును తిని ఉన్నాను, నూకలు తిని ఉన్నాను, ఇంకా తౌడుని తిని విన్నాను. ఇంకా గడ్డిని, ఆవు పేడను, అడవిలో దొరికే చెట్టు వేళ్లను, గాలికి రాలిన ఆకులను తిని ఉన్నాను అని. ఇంకా నార బట్టలను కట్టుకున్నాను, నారను కలిపి నేసిన బట్టలను కట్టుకున్నాను, శవాలపై నుండి తీసిన బట్టలను కట్టుకున్నాను, దుమ్ములో పారవేయబడిన బట్టలను ఏరి కట్టుకున్నాను, చెట్టు బెరలను కట్టుకున్నాను, జింక తోళ్లను కట్టుకున్నాను, జింక తోళ్ళ ముక్కలతో
తయారు చేయబడిన బట్టలను కట్టుకున్నాను, దర్భ చీరలను కట్టుకున్నాను, చెట్టు బెరళ్ళతో తయారైన బట్టలను కట్టుకున్నాను, కర్ర పలకలను ధరించాను, వెంట్రుకలను గడ్డాన్ని పెరుక్కోవడమే నియమంగా పెట్టుకున్నాను. తీసేయడం కూడా ఎలాగంటే ఒక్కొక్క వెంట్రుకను తీసేయడం అన్నమాట. అంటే షేవింగ్ చేసుకున్నట్టు కాదు, ఒక్కొక్క వెంట్రుకను చేతితోటి తీసేయడం. జంతువుల వెంట్రుకలతో తయారైన కంబళ్ళను ధరించాను, గుడ్లగూబ రెక్కలను ధరించాను, మనిషి వెంట్రుకలతో తయారైన కంబళ్ళు అంటే దుప్పట్లను ధరించాను, మనిషి వెంట్రుకలతో నేయబడిన బట్టలనే ధరించే నియమంతో ఉన్నాను. ముండ్లపై పడుకున్నాను, ముండ్ల పడకను ఏర్పాటు చేసుకున్నాను, 3 సార్లు స్నానం చేసే నియమంతో ఉన్నాను. సారిపుత్ర, నా తపస్సు అలా ఉండేది. వాటిలో సారిపుత్ర, నా కఠిన జీవితం ఇలా ఉండేది. సారిపుత్ర, చాలా ఏండ్లు నా శరీరంపై దుమ్ము అడసలు కట్టి చాలా ఏండ్లు పెరిగిన తుమికి చెట్టు బెరడులా పోయింది. సారిపుత్ర, అలా అనేక సంవత్సరాలు నా శరీరంపై దుమ్ము అడసలు కట్టిన నాకు అయ్యో ఈ దుమ్ముని నా చేతితో తుడుచుకోవాలని కానీ ఇతరులు తమ చేతితో ఈ దుమ్ముని తుడవాలని కానీ అనిపించలేదు. సారిపుత్ర, నా కఠోరమైన జీవితం అటువంటిది. వాటిని సారిపుత్ర, నా సావధానత ఇలా ఉండేది. సారిపుత్ర, నేను ఎరుకతో ముందుకు నడిచేవాడిని, ఎరుకతో వెనుకకు నడిచేవాడిని. చిన్న నీటి బిందువులోని ప్రాణుల గురించి కూడా దయను కలిగి నేను పొరపాటున అడుగు వేసి అతి చిన్న ప్రాణులకు కూడా హాని కలిగించుకుంటుంది కాక అనుకునేవాడిని. అంత సావధానంగా ఉండేది. వాటిలో సారిపుత్ర, నా ఏకాంతం ఇలా ఉండేది. నేను ఏదైనా అరణ్యంలో ఉంటున్నప్పుడు ఆవుల కాపరి కానీ, పశువుల కాపరి కానీ, గడ్డి కోసుకునేవారు కానీ, కట్టెలను ఏరుకునేవారు కానీ, అడవిలో పనిచేసేవారు కానీ చూడగానే వనంలో ఉంటే వనంలో నుండి, దిబ్బపై ఉంటే దిబ్బపై నుండి, లోయలో ఉంటే లోయ నుండి, సమతలంలో ఉంటే సమతలంపై నుండి వెంటనే దూకి పారిపోయేవాడిని. అంటే ఎవరైనా కనబడితే అక్కడ ఉండకుండా అక్కడి నుంచి దూరంగా పారిపోవడం అన్నమాట. ఎందుకంటే వారు నన్ను చూడకూడదని, నేను వారిని చూడకూడదని. సారిపుత్ర, అరణ్యంలో ఉండే లేడీ మనుషులను చూడగానే, అంటే జింక మనుషులను చూడగానే వనంలో ఉంటే వనంలో నుండి, దిబ్బపై ఉంటే దిబ్బపై నుండి, లోయలో ఉంటే లోయలో నుండి, సమతలంలో ఉంటే సమతలంలో నుండి దూకి పారిపోవునట్లుగా ఆవుల కాపరి కానీ, పశువుల కాపరి కానీ, గడ్డి కోసుకునేవారు కానీ, కట్టెలను ఏరుకునేవారు కానీ, అడవిలో పనిచేసే వారిని కానీ చూడగానే వనంలో ఉంటే వనంలో నుండి, దిబ్బపై ఉంటే దిబ్బపై నుండి, లోయలో ఉంటే లోయలో నుండి, సమతలంలో ఉంటే సమతలంపై నుండి వెంటనే దూకి పారిపోయేవాడిని. ఎందుకంటే వారు నన్ను చూడకూడదని, నేను వారిని చూడకూడదని. సారిపుత్ర, నా ఏకాంతవాసం అలా ఉండేది. సారిపుత్ర, గోవులు గోపాలకులు వెళ్ళిపోయిన తర్వాత కొట్టంలోకి పోయి అక్కడ పాలు తాగే చిన్న లేగదూడల పేడను తినేవాడిని. సారిపుత్ర, నా మలమూత్రాలు సరిపోయినంత వరకు నేను వాటిని ఆహారంగా తీసుకున్నాను. సారిపుత్ర, నా వికట భోజనం అలా ఉండేది. సారిపుత్ర, నేను భీకరమైన అడవి లోపలికి పోయి ఉండేవాడిని. అక్కడ ఆ భీకరమైన అడవిలో విరాగులు కాని వారెవ్వరూ ప్రవేశించిన భయంతో వెంట్రుకలు నిక్కపొడుచుకునేవి. సారిపుత్ర, అక్కడ నేను పగలు అడవి పొదల్లోనూ, చలికాలం చల్లని రాత్రుల్లోనూ, ఇంకా మంచు కురిసే ఆ రోజుల్లో రాత్రంతా ఆరు బయట ఉండేవాడిని. గ్రీష్మ ఋతువు చివరి నెలలో పగలు ఆరు బయట, రాత్రి అడవి పొదల్లోనూ ఉండేవాడిని. అప్పుడు సారిపుత్ర, అంతకుముందు విని ఉండని ఈ గాథ నాకు స్ఫురించింది. ఏంటది? అక్కడ భయంకరమైన అడవిలో నగ్నంగా నిప్పులు లేకుండా శోషిస్తూ ఆ ముని తన అన్వేషణలో ఉన్నాడు. సారిపుత్ర, నేను ఎముకలను తలగడగా చేసుకొని శ్మశానంలో పడుకునేవాడిని. సారిపుత్ర, ఆవులను కాసే పిల్లలు నా వద్దకు వచ్చి నా మీద ఉమ్మేవారు, మూత్రం చేసేవారు, దుమ్మును చల్లేవారు, చెవులలో కర్రపుల్లలు పెట్టేవారు. అయినా వారి పట్ల నాలో సారిపుత్ర ఏమాత్రం చెడు భావం కలగలేదు. ఈ విధంగా నేను
ఉపేక్షతో ఉన్నాను. సారిపుత్ర, కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఆహారంతో శుద్ధి కలుగుతుందనే వాదంతో దృష్టితో ఉన్నారు. వారు ఇలా అంటారు, రేగి పండుతో గడుపుతాం. వారు రేగి పండుని తింటారు, రేగు చూర్ణాన్ని తింటారు, రేగి పండు నీటిని తాగుతారు, రేగి పండును అనేక విధాలుగా మార్చుకొని తింటూ ఉంటారు. సారిపుత్ర, నేను ఒకే రేగి పండును ఆహారంగా తీసుకోవడం గుర్తుంది. అంటే అప్పటి రేగి పండ్లు చాలా పెద్దవిగా ఉండేవని అనుకుంటావేమో. సారిపుత్ర, అలా అనుకోవద్దు. రేగి పండు ఇప్పుడున్న పరిమాణంలోనే అప్పుడు ఉండేది. సారిపుత్ర, నేను ఒకే రేగి పండుని తినడం వలన నా శరీరం చాలా శుష్కించిపోయింది. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన నా అవయవాలు వెదురు గనుపుల్లా లేదా ద్రాక్ష కాడల్లా మారిపోయాయి. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన నా వీపు ఒంటె పాదంలా తయారైంది. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన నా వెన్నుపూసలు దారానికి గుచ్చిన పూసల్లా పైకి తేలాయి. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన నా పక్కటెముకలు పాడుపడి కప్పులేని ఇంటి వాసాల్లా పొడుచుకొని వచ్చాయి. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన లోతైన బావిలోని నీటిని కనిపించే చుక్కల్లా నా కన్నులు కన్నుగుంటల లోతుల్లో ఎక్కడో కనిపించేవి నా కనుగుంట్లు. కళ్ళు అన్నీ కూడా పీకిపోయినట్లు లోపలికి వెళ్ళిపోయాయి. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన ఆకుపచ్చని సొరకాయ గాలి ఎండలకు ఎండి వాడి లాక్కుపోయినట్లుగా నా తల చర్మం వడలి ముడుపులు పడిపోయింది. అప్పుడు సారిపుత్ర, నేను పొట్ట చర్మాన్ని నిమురితే నాకు వీపు తగిలేది. పొట్ట మీద చేయి పడితే వెనక ఉన్న వీపు తగిలేది. అంత శరీరం అంతా కూడా శుష్కించిపోయింది. వీపు చర్మాన్ని నిమిరితే పొట్ట తగిలేది. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన నా పొట్ట వీపు ఒకటైపోయింది. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన సారిపుత్ర, మలమూత్రాలకు పోయినప్పుడు తూలి అక్కడే పడిపోయేవాడిని. సారిపుత్ర, అలా తక్కువ ఆహారం తీసుకోవడం వలన ఉపశమనం కోసం చేతులతో చర్మాన్ని నిమురుకున్నప్పుడు కుదుళ్ళ నుండి రోమాలు రాలిపడేవి. చేతి మీద ఉన్న వెంట్రుకలు తడిమినప్పుడే ఆ రోమాలన్నీ కూడా ఊడిపోయాయి. ఇంకా సారిపుత్ర, కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఆహారంతో శుద్ధి కలుగుతుందనే దృష్టితో ఉండేవారు. వారు ఇలా అనేవారు, పెసలు తిని బ్రతుకుతాం, నువ్వులు తిని బ్రతుకుతాం, బియ్యం తిని బ్రతుకుతాం. వారు బియ్యాన్ని తినేవారు, బియ్యం పొడిని తినేవారు, బియ్యం నీటిని తాగేవారు, బియ్యాన్ని అనేక రూపాల్లో తినేవారు. సారిపుత్ర, నేను ఒకే బియ్యపు గింజని ఆహారంగా తీసుకోవడం గుర్తుంది. అప్పటి బియ్యపు గింజ చాలా పెద్దదిగా ఉంటుందని అనుకుంటావేమో. సారిపుత్ర, అలా అనుకోవద్దు. బియ్యపు గింజ ఇప్పుడున్న పరిమాణంలోనే అప్పుడు ఉండేది. సారిపుత్ర, నేను ఒకే బియ్యపు గింజను తినడం వలన నా శరీరం చాలా శుష్కించిపోయింది. అలా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల నా అవయవాలు వెదురు గనుపుల్లా ద్రాక్ష కాడల్లా మారిపోయాయి. సో ఇంతకుముందు చెప్పినట్లే సేమ్ అలాగే చెప్తున్నాడు. పక్కటెముకలు పాడుబడి కప్పులేని ఇంటి వాసాల్లాగా పొడుచుకొని వచ్చాయి. అలా ఆహారం తీసుకోవడం వల్ల తన శరీరం పూర్తిగా మారిపోయింది అని చెప్తున్నాడు. కొంతమంది ఇటువంటి ఆచారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఈ ఆహారం తీసుకుంటే శుద్ధి కలుగుతుంది, ఈ తీర్థం తీసుకుంటే శుద్ధి కలుగుతుంది అని రకరకాల మనుషులు కనబడుతూ ఉంటారు. కానీ అవన్నీ సరైన మార్గాలు కాదు. సో తను ఇది జరిగిన విషయం అంతా చెప్తాడనమాట. సారిపుత్ర, దుష్కరమైన ఆ మార్గాన్ని అనుసరించి ఎంత ప్రయత్నించినా నేను ఉత్తర మనుష్య ధర్మాన్ని, అలమరియ జ్ఞాన దర్శనాన్ని పొందలేకపోయాను. ఎందుకంటే ఏ శ్రేష్టమైన ప్రజ్ఞను పొంది ఆర్యులు దుఃఖాన్ని పూర్తిగా అంతం చేస్తారో ఆ శ్రేష్టమైన ప్రజ్ఞ వీటి వలన లభించదు. ఇటువంటి కఠినమైన తపస్సుల వల్ల ఈ నిబ్బానం అన్నది పొందలేరు. సారిపుత్ర, కొందరు శ్రమణులు ఇంకా బ్రాహ్మణులు సంసారంతో శుద్ధి కలుగుతుందని
అనే ఈ విధమైన వాదంతో, ఈ విధమైన దృష్టితో ఉంటారు. మరి సారిపుత్ర, శుద్ధావాస దేవతల్లో తప్ప ఈ సంసారంలో నేను ఎత్తని జన్మ లేదు. సారిపుత్ర, శుద్ధావాస దేవతలతో అంటే దేవతల్లో పుట్టినట్లయితే నేను మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేవాడిని కాదు. సారిపుత్ర, కొందరు శ్రమణ బ్రాహ్మణులు మళ్ళీ పుట్టడం వలన శుద్ధి కలుగుతుందని ఈ విధమైన వాదంతో, ఈ విధమైన దృష్టితో ఉంటారు. సారిపుత్ర, శుద్ధవాస దేవతల్లో తప్ప ఆ సుదీర్ఘమైన యాత్రలో నేను ఎత్తని జన్మ లేదు. ఒకవేళ సారిపుత్ర, నేను శుద్ధవాస దేవతల్లో పుట్టి ఉంటే కనుక మళ్ళీ ఈ లోకానికి వచ్చేవాడిని కాదు. సారిపుత్ర, కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఆవాసంతో శుద్ధి కలుగుతుంది అనే ఈ విధమైన వాదంతో, ఈ విధమైన దృష్టితో ఉంటారు. మరి సారిపుత్ర, శుద్ధావాస దేవలోకం తప్ప ఈ సంసారంలో నేను పుట్టని లోకం అంటూ లేదు. సారిపుత్ర, శుద్ధావాస దేవతలతో పుట్టినట్లయితే గనక నేను మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేవాడిని కాదు. సారిపుత్ర, కొందరు శ్రమణ బ్రాహ్మణులు యజ్ఞంతో శుద్ధి కలుగుతుంది అనే ఈ విధమైన వాదంతో, ఈ విధమైన దృష్టితో ఉంటారు. మరి సారిపుత్ర, సుదీర్ఘమైన ఈ సంసార యాత్రలో రాజుగా, ఇంకా క్షత్రియునిగా, మహాసంపన్నుడైన బ్రాహ్మణుడిగా నేను చెయ్యని యజ్ఞం లేదు. సారిపుత్ర, కొందరు శ్రమణులు బ్రాహ్మణులు అగ్ని పరిచర్యతో శుద్ధి కలుగుతుంది అనే ఈ విధమైన వాదంతో, ఈ విధమైన దృష్టితో ఉంటారు. మరి సారిపుత్ర, సుదీర్ఘమైన ఈ సంసార యాత్రలో రాజుగా, ఇంకా క్షత్రియునిగా, మహాసంపన్నుడైన బ్రాహ్మణుడిగా నేను చెయ్యని అగ్ని పరిచర్య లేదు. సారిపుత్ర, కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఈ జన్మలో పురుషుడు నల్లని వెంట్రుకలతో నిండు యవ్వనంలో యువకుడిగా ప్రథమ వయసులో ఉన్నంతకాలం ప్రజ్ఞతో ఉంటాడు. ఆ పురుషుడు జీర్ణుడై, వృద్ధుడై, పెద్దవాడై, వయసు పైబడిన వాడై 80 లేదా 90 లేదా 100 ఏండ్ల కాగానే అతని ప్రజ్ఞ తొలగిపోతుంది అనే ఈ విధమైన వాదంతో, ఈ విధమైన దృష్టితో ఉంటారు. కానీ సారిపుత్ర, అలా అనుకోకూడదు. సారిపుత్ర, నేను ఆ విధమైన జీర్ణుడను, వృద్ధుడను, పెద్దవాడను, వయసు పైబడిన వాడను. నా వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు. సారిపుత్ర, నాకు అత్యున్నతమైన ఎరుకను, వేగాన్ని, ధైర్యాన్ని కలిగి అత్యున్నతమైన ప్రజ్ఞ గల 100 ఏండ్ల ఆయువు గల 100 ఏండ్లు బతికే 4 శిష్యులు ఉన్నారు అనుకో. విలువిద్యలో శిక్షితులు వారు, చెయ్యి తిరిగిన వారు, అభ్యాసం చేసిన వారు, తేలికపాటి బాణంతో, అల్పశ్రమతో తాటి చెట్టు నీడ చుట్టూ బాణం వేయగలిగిన వారు. అటువంటి సతి, అటువంటి వేగం, అటువంటి ధైర్యం, అటువంటి ప్రజ్ఞ గలవారు నన్ను 4 సతి పట్టణాల గురించి వరుసగా ప్రశ్నలు అడిగి వాటికి నేను సమాధానాలు చెప్పిన వాటిని గుర్తుంచుకొని మరి ఇంకేమీ ప్రశ్నించకుండా మననం చేసుకుంటారు అనుకో. అటువంటి వారు తినడానికి, త్రాగడానికి, చప్పరించడానికి, మలమూత్ర విసర్జనలకు, నిద్ర, అలసట తీర్చుకోవడానికి మాత్రమే ఆగుతూ ఎన్ని ప్రశ్నలు అడిగినా తథాగతుడు చెప్పే సమాధానాలు అంతం కావు. ఈలోగా 100 ఏండ్ల ఆయువు ఉన్న వారి ఆయువు తీరి వారు చనిపోయి సారిపుత్ర, మంచం మీద తీసుకొని పోవాల్సిన స్థితిలో కూడా తథాగతుడి ప్రజ్ఞ చెదిరిపోదు. సారిపుత్ర, దాని గురించి పొరపాటు లేకుండా సరిగా చెప్పాలి అంటే అనేకుల హితం కోసం, అనేకుల సుఖం కోసం, లోకం మీద కరుణతో, మానవుల హితం కోసం, ప్రయోజనం కోసం, సుఖం కోసం, ధర్మ వినయంలో మోహం లేని గురువు లోకంలో పుట్టాడు అని చెప్పాలి. మరి అలా అనేకుల హితం కోసం, అనేకుల సుఖం కోసం, లోకం మీద కరుణతో, మానవుల హితం కోసం, ప్రయోజనం కోసం, సుఖం కోసం, ధమ్మ విషయంలో మోహం లేని గురువు లోకంలో పుట్టాడని పొరపాటు లేకుండా సరిగా చెప్పాలి అంటే నా గురించే చెప్పాలి. ఆ సమయంలో అక్కడ ఆయుష్మంతుడు నాగసమలుడు భగవానుడి వెనుక నిలబడి ఇదంతా కూడా వింటూ ఉన్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు నాగసమలుడు భగవానుడితో ఇట్లా అన్నాడు, ఆశ్చర్యం అంతే, అద్భుతం బంతే, ఈ ధమ్మ క్రమాన్ని వింటుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. బంతే, ఈ ధమ్మ క్రమం పేరేమి అంటే ఆ విషయానికి వస్తే నాగసమల, దీన్ని నీవు
లోమహంస ధమ్మక్రమం అని గుర్తుంచుకో అని చెప్తాడు. సో ఈ విధంగా కఠినమైన సాధనలు మనకి ఎటువంటి నిబ్బానాన్ని తీసుకురావు. ఆచారాలు అవన్నీ కూడా అనవసరమైనవే. సో ఏరుకొని కలిగి ఉండి శీలాన్ని పాటిస్తూ ధ్యానం చేస్తూ మన మనసులో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.